బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ హెల్ప్. ఈ రోజులో ఏంటంటే మా పెద్ద పాప ఒక 25 మందికి భోజనం పెడదాము అని చెప్పి అనుకుంది. సో దేవుడికి అనుకుంది, ప్లస్ మేము కూడా అనుకుంటా ఉన్నాము, పెడదాము అని ఎప్పటి నుంచో అనుకుంటాము. ఈరోజు ఆ వంట చేయటము, వాళ్ళకి ఇవ్వటము, ఇది అన్నమాట జరిగే ఈరోజు వీడియోలో ప్రొసీజర్. దానివల్ల ఇప్పుడు ఫస్ట్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఏమేమి చేస్తాం అన్నది చూపిస్తాము. ఫస్ట్ బిర్యానీ చేస్తున్నాను. బిర్యానీ వెజ్ బిర్యానీ ప్లస్ రైతా, నెక్స్ట్ పొటాటో కుర్మా, ఇవి చేస్తున్నాం అన్నమాట. ఇవి చేసే ప్రొసీజర్కి అన్నీ సిద్ధం చేసి వేసుకున్నాను. కొత్తిమీర కోసి పెట్టుకున్నాను, అది కూడా ఇందాక లాక్ తీసాను, అది కూడా యాడ్ చేస్తారు. నెక్స్ట్ బఠానీలు ప్యాకెట్స్ 4 తెచ్చుకొని పెట్టుకున్నాము. మొత్తం 5 kgs బిర్యానీ చేస్తున్నాను. 5 kgsకి ఒక్కొక్కటి పావు కేజీ మొత్తం కూడా పావు కేజీ టమాటాస్, పావు కేజీ ఉల్లిపాయ, పావు కేజీ చిన్నుల్లిపాయ, పావు కేజీ కొబ్బరి, పావు కేజీ అల్లం మొత్తం పేస్ట్ వేసుకొని పెట్టుకున్నాము. కెన్ యూ షో మీ దట్ పేస్ట్? కొబ్బరి ప్లస్ టమాటా కూడా ప్యూరీ వేసేసాను అనమాట. ఈ 2 ఉల్లిపాయ కూడా. టమాటా కేజీ దీనిలో ప్లస్ కేజీ అల్లము, పావు కేజీ చిన్నుల్లిపాయ పేస్ట్. ఓకే. రైతా కోసం 2 లీటర్ల పెరుగు, దానిలోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని వేసుకుంటాం. నెక్స్ట్ టమాటా కొంచెం వేసాం ముందుగా, మళ్ళీ ఇది వేసినాక పక్కనికి కొత్తిమీర కొద్దిగా సన్నగా తరుక్కొని రైతా రెడీ. రైతా రెడీ అయింది, ఇది పక్కన పెట్టుకుంటాము. నెక్స్ట్ బిర్యానీ పెడతాం. అది ఆన్ చేయమ్మా. విజ్ఞానం లేకుండా అన్ని బాగా కుదిరి బాండి హీట్ అయింది. ఆయిల్ పోస్తున్నాను. ఇప్పుడు మీకు రైతా చూపించేశారు కదా, ఇప్పుడు బిర్యానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఆయిల్ పెట్టేసాను, అది కూడా చూపించాను. ఆయిల్ బాగా కాగింది. ఓకే. తర్వాత కొబ్బరి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాడాలి కదా, మిగిలి అట్లా చూపించదు. మనం ఒక రేషియో చెప్పాము. ఉప్పు, కొత్తిమీర, ఇదేంటిది పుదీనా, సాంబార్ కారం, కొంచెం సాంబార్ కారం టేస్ట్ కోసం. ఇది టేస్ట్ అన్నీ బాగుంటుంది, ఎందుకంటే దీనిలో చిన్నుల్లిపాయలు అన్నీ కలిపి ఉండండి కారం కాబట్టి. కాబట్టి ఇది కొంచెం కలర్, ఫుడ్ కలర్ ఏం వాడలేదు కాబట్టి కారం కొంచెం వస్తుంది. రెండిట్లో మసాలా బాగా ఫ్రై అవ్వాలి. మసాలా బాగా ఫ్రై అయితేనే టేస్ట్ వస్తుంది, అందుకని మసాలా ఫ్రై అయిపోతాం కాసేపు. ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టావా? హైలో పెట్టి కొంచెంసేపు మూత పెట్టి చిన్నగా పొడి మసాలా అంటే ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు.
ధనియా, దాల్చిన చెక్క, లవంగాలు పేస్ట్ ఇంట్లో పౌడర్. పౌడర్. బిర్యానీకి మసాలా బాగా వేగాలి, అందుకని లేట్ అవుతుందని చెప్పి పక్కన ప్రాసెస్ బంగాళదుంప కుర్మా తయారు చేయడానికి మొదలు పెట్టాను. ఎంత కుర్మా అంటే పొటాటోస్ ఎన్ని తీసుకున్నారు? కేజీ కుర్మా. కేజీ పొటాటోస్తో కుర్మా అన్నమాట. ఆయిల్ 3 స్పూన్స్. బాగా ఘాటు ఉన్నాయి, అందుకనే 4 వేసాను. అదిరిపోతుంది, చేయి కూడా మండుతుంది. పెట్టా ఎందుకంటే పచ్చిగా ఆ ఘాట్ లాగేయాలని ఫస్ట్ లాగేసేయాలని ఫస్ట్ ఉప్పేసాను, ఎందుకంటే ఆ ఘాట్ లాగేస్తుంది అని పచ్చిమిరకాయ బాగా ఏగుతుందని. నెక్స్ట్ దానిలో పసుపు వేసుకొచ్చిన ఇంటి పసుపు. నెక్స్ట్ టమాటా ముక్కలు, 1/2 కేజీ టమాటా, 1/2 కేజీ పైనే ఉన్నాయి. సైడ్ బై మసాలా ఉడుకుతుంది వెంటనే ఇట్లా అనేయండి, లేకపోతే మనం విసురు పోసిన తర్వాత బియ్యం వేసిన తర్వాత అడుగు పట్టేస్తుంది. అడుగు క్లియర్గా ఉండాలి. మసాలా వేగింది, విసురు పోసాక ఎలా చెప్పగలిగా? అదిగో ఆయిల్ వచ్చింది అంటే మనకి స్మెల్ వస్తుంది కదా, స్మెల్ కుక్ అయిన స్మెల్ వచ్చింది కదా, అందువల్ల ఇందాక ఆయిల్ వచ్చింది కానీ ఇంకా బాగా వేగితే మంచిదని చెప్పి వేయించాను. ఆయిల్ ఫుల్ తేలింది, ప్లస్ స్మెల్ మంచిగా వస్తుంది కదా. ఓకే ఓకే. అవడానికి మూత పెట్టేస్తాను. గైస్, ఉల్లిపాయలు మర్చిపోయారు కానీ ముందలే వేయాలి. టమాటా ముందు వేయించుకొని ఉల్లిపాయ, నెక్స్ట్ టమాటా వేయాలి. ఈ హడావుడిలో అప్పటికే 6ంటికి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 12:30 అయింది. ఇవన్నీ కోసి పెట్టుకున్నాడు అప్పటికే, అందుకని మళ్ళీ టైం అయిపోతుందని హడావుడి చేసేసాను. వేయించడానికి మూత పెట్టుకున్నాను. ఆయిల్ వచ్చేసి నేను కేసరి పోసేసుకుంటాము. ఎన్ని బియ్యం తీసుకున్నారు, ఎన్ని ఎసురు పోస్తున్నారు? ఈ డబ్బాతో నేను తీసుకున్న బియ్యానికి ఈ డబ్బాకి 2 డబ్బాలు వాటర్ పోస్తాను అన్నమాట. ఓకే, ఇట్లానే కొలిసి నేను పోసుకుంటాను. ఇందులో టమాటా ప్యూరీ కొంచెం బాగా గ్రేవీ కోసం అన్నమాట. టమాటా ప్యూరీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పేస్ట్, నెక్స్ట్ బఠానీ, వేసి బాగా 5 డబ్బాల వాటర్కి 2.5 బియ్యం పోస్తున్నారు. ఇప్పుడు కొత్తిమీర వేసి హైలో పెట్టాను, తర్వాత సిమ్లో పెడతా. మ్యాంగో కారం చాలా బాగుంది, పచ్చళ్ళకి కానీ అన్నిటికి కానీ. పొటాటో బాగా పీసేస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ కారం వేసింది. కర్రీ బాగా కుక్ అయింది, కొంచెం సేపు ఇంకా కుక్ అవ్వాలి. ఆయిల్ తేలినాక ఆయిల్ ఉడికినట్టు ఇప్పుడు పొటాటో యాడ్ చేసేసుకోవాలి. పొటాటో వేరే దాంట్లో
ఉడికించుకోవాలా? కొంచెం వేగితే బాగుంటుందని ఉడకబెట్టాను. ఉడకబెట్టి స్మాష్ చేశాను. ఓకే. తర్వాత దీన్ని కొంచెం ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆయిల్ కాగింది, జీలకర్ర వేసాను. ఇక్కడ దాకా వచ్చింది, ఇప్పుడు డబ్బా కొట్టి తేడగండి, ఇక్కడ దాకా వచ్చింది. కొంచెం ఇందాక అన్నిట్లో వేసాను కాబట్టి పొటాటోస్ పట్టడానికి కొంచెం సాల్ట్ వేసాను అన్నమాట. పొటాటో వేసేసుకున్నాం. ఎంత కేజీ పొటాటో ఆల్రెడీ ఉడికించి స్మాష్ చేశాను అనుకో, క్లంజీ అయింది. ఇప్పుడు దానిలో వేసేయచ్చు చాలా మంది. దీనిలో వేయకుండా ఉప్పు పట్టేటట్టు ఉప్పు కొంచెం పసుపు వేస్తాను. బాగా టేస్టీగా ఉంటుంది అన్నమాట. జీరా, కరివేపాకు అంతా వేగి దీనికి బాగా పట్టుద్ది. కొంచెంసేపు మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం. అదైనా పెద్ద మసాలా మొక్కలు దాన్ని పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం లైట్గా తిప్పాలి. చాలు ఇంకా అంతే, కొద్దిగా అంతే అంతే. ఇలా కింద నుంచి పెట్టు, తొందర పిడికిద్ది. పట్టుకో, ఇక్కడ తిప్పు ఎంత గట్టిగా ఉండదు, ఇద్దరం తిప్పాలి. ఇప్పుడే ఆపేసాను, అయిపోయింది. నెక్స్ట్ అది కూడా అయిపోయింది, ఆపేస్తున్నాను. అయిపోయింది. అక్కడ వద్దాం, ఇక్కడే చూపి. అయిపోయింది మొత్తము. అందులో కూడా బిర్యానీ చేసి రైతా, బిర్యానీ ఇవన్నీ షిఫ్ట్ చేసామన్నమాట ఆరబెట్టడానికి. ఇది కూడా బిర్యానీనే. నెక్స్ట్ ఇదేమో కుర్మా. సో ప్యాకింగ్ ఇవన్నీ రెడీ అయిపోయినాయి మొత్తం. బిర్యానీ ఇలా ఆరబెట్టారు గాయస్. కుకింగ్ అంతా ప్రొసీజర్ చూశారు. కర్రీ కూడా ఇలా ఆరబెట్టేసి నెక్స్ట్ ఇలా రైతా ఉన్నాయి. సో ఆరినాక ప్యాకింగ్ ప్రొసీజర్ ఉంది, అది కూడా పెడతాను.